ఈ యొక్క జ్యోతిష సమ్మేళనం వేదికను ఆచరించిన పండితోత్తములందరికీ ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి వారికి మరియు సహచర జ్యోతిష అధ్యాపకులు మిత్రులు అందరికీ ఈ యొక్క శుభకరమైనటువంటి వేళలో అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ రాజాది నవనాయకుల గురించి మాట్లాడమని ఇచ్చారు. మనకు అసలు నాయకుడు ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే ఒక్కరికంటే ఎక్కువగా ఉన్నప్పుడు. ఇద్దరు ఉన్నా కూడా దాంట్లో ఒక నాయకుడు ఉండాల్సిందే. అలా ఒకరికంటే ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ విషయాలు కానీ ఏవైనా కూడా అవి ఒకటికంటే ఎక్కువ ఉన్నప్పుడు తప్పకుండా ఒకరి ఆధ్వర్యంలో నడవాల్సిన అవసరం ఉంది. అలాగే ఉగాది వస్తుందంటేనే అందరూ ఇప్పుడంటే ఈ కాలంలో ప్రస్తుతము పంచాంగ శ్రేణి ఉంటే రాజకీయాలు మాట్లాడుకోవడం, ఏ పార్టీ ఓడిపోతుంది, ఏ పార్టీ గెలుస్తుంది, ఇవన్నీ ఉండేవి. కానీ ఇవన్నీ అంత భ్రష్టు పట్టిపోయి మనం కూడా అన్ని ఛానల్ చూసేసరికి కలుషితమైపోయి అదంతా కూడా పంచాంగ శ్రవణం అంటే కూడా ఇబ్బందికర వాతావరణం ఉంది. కానీ వాస్తవానికైతే పూర్వకాలంలో పంచాంగ శ్రవణానికి చాలా విలువ ఇచ్చేవారు పల్లెటూళ్ళలో కూడా. ఎందుకంటే చాలా ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఎందుకంటే బ్రతుకంతా కూడా ఆ సంవత్సరము కర్షకులకైనా, శ్రామికులకైనా, రాజకీయ నాయకులకైనా, విద్యార్థులకైనా, ఉద్యోగస్తులకైనా, వృద్ధులకైనా ఎలా ఉంటుంది, జీవజాలానికి ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడానికి, ప్రకృతి ఎలా ఉంటుంది, మన పాడి పంటలు ఎలా ఉంటాయి, ధరలు ఎలా ఉంటాయని చెప్పి తెలుసుకోవడానికి అలా ఆసక్తిగా చాలా ఎదురుగా చూసేవారు. ఇప్పుడు ఈ కాలంలో పంచాంగ శ్రవణం అంటే ఇవి అసలు రాజాది నవనాయకులు కూడా ఎక్కువగా చెప్పట్లేదు. అదే ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాజాది నవనాయకులు ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న పరిపాలనలో కాకుండా వారి పైన ఏ గ్రహాలు, ఇప్పుడు మనం ఒక రాజుగా కొందరున్నారు, రాష్ట్రానికైనా దేశానికైనా, అలాగే వారి పైన ఏ గ్రహాలు ఉంటాయి ఆధిపత్యం అంటే వారిని ఎలా నడిపిస్తాయి అనేది ఇక్కడ పాయింట్. అంటే ఈ రాజాది నవనాయకులు ప్రకృతిలో ఉండే ఈ గ్రహాలు ప్రకృతిలో మమేకమైనటువంటి ఈ జీవజాలానికి, అలాగే ఆ నాయకులుగా ఉన్నటువంటి వారి పైన ఎలా ప్రభావం చేసి ఈ యొక్క పరిపాలన కానీ ప్రకృతిని కానీ ఇదంతా ఎలా తీసుకుపోతారు ఈ యొక్క దేశాన్ని అనేది పాయింట్. అయితే ఆ ఒకరికంటే ఎక్కువగా అప్పుడు నాయకుడు ఉండాలి. కాబట్టి ఈ అందరినీ నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. కాబట్టి ముందుగా ఒక రాజు, ఆ రాజు అన్ని పనులు చేయలేరు. కాబట్టి మన ఏ వ్యవస్థకి ఆ వ్యవస్థని కూడా ఆ సిబ్బందిని ఏర్పరచుకుంటారు నాయకులుగా. అయితే అలాగే ఇక్కడ రాజుగా ఆయన ఫస్ట్ ముందుగా మంత్రులు గారు, రాజుగారే వస్తారు. రాజు వచ్చినారనే మంత్రులు ఉండడం కొనుగోలుతుంటే అందుకనే ముందుగానే రాజు వస్తారు. కాబట్టి ఇక్కడ ఉగాది నాడు, ఉగాది రోజున పాడ్యమి తిథి ఏ రోజున ఏ వారంలో ప్రారంభమైందో అదే రాజుగా, అంటే అన్ని గ్రహ శక్తులను నడిపించడానికి, ఏకీకృతం చేయడానికి, లీడ్ ఎనర్జీ చేయడానికి ఆ తోడ్పడేది ఆ గ్రహం ఏమవుతుందో ఆ గ్రహం ఏమవుతుంది అంటే ఆ పాడ్యమి నాడు ఏ వారం అవుతుందో ఆ వారాధిపతే రాజుగా పరిగణింపబడతారు. అతడు శుభుడైతే శుభత్వాన్ని ఇస్తూ చక్కగా పరిపాలన ఉంటుంది. అలాగే
పాపగ్రహం అయితే అలా వారి యొక్క చేష్టలు కూడా మనం ప్రస్ఫుటమవుతాయి. అలాగే ఇక రాజుకి సహాయపడే మంచి సలహాలు ఇవ్వడానికి వారికి ఆ మంత్రిత్వం చేయడానికి ఒక మంత్రిని ఎంచుకుంటారు కదా. ఆ మంత్రిని ఎందుకంటే రాజుగారికి అన్ని తెలియకపోవచ్చు సరైన సమయంలో సరైన నిర్ణయాలు చేయడానికి. అలా ఈ రాజుకి సహాయం చేయడానికి మంత్రిని తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ మంత్రి అనేది ఎలా అనేది ఆ మంత్రి ఉంటుంది. అలాగే సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అని ఇలా అన్నిటికి కూడా అధిపతులను ఆ రాజుగారు పెట్టుకున్నట్టే ఇక్కడ ఈ లోకంలో పెట్టుకున్నట్టే అలా మన లోకానికి కూడా ఎలా ఉంటుంది. అలాగే పశుపాలకుడు ఎలా ఉంటారు అనేది కూడా ఇవన్నీ కూడా నాయకత్వాలు ఉంటాయి. ఇంతే కాకుండా 21 మంది ఉపనాయకులు కూడా కొనుగోలుతారు. ఆ ఉపనాయకులు కూడా ప్రతి దానికి కూడా అంటే పురోహితుడు, పరీక్షకుడు, గ్రామ పరిపాలకుడు అని ఇవన్నీ కూడా 21 మంది పాలకులుగా వాళ్ళు చూడగలుగుతారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఉపనాయకుల విషయానికి వస్తే పురోహితుడు, పరీక్షకుడు, గణకుడు, గ్రామ పాలకుడు, దైవజ్ఞుడు, రాష్ట్రాధిపతి, సర్వదేశోద్యోగపతి, ఏనుగుల అధిపతి. ఇప్పుడు ఏనుగులు అనేది ఇంకో రూపంగా పెద్ద వాహనాలు కూడా అనుకోవచ్చు. అలాగే పశువులకు అధిపతి, దేవాలయ శాఖకు అధిపతి అంటే దేవాధిపతి, పురుషాధిపతి, గ్రామ నాయకుడు, వస్త్రాలకు అధిపతి, అలాగే రత్నాధిపతి, వృక్షాధిపతి, జంగమాధిపతి, అలాగే సర్పాధిపతి, మృగాధిపతి, శుభాధిపతి, స్త్రీలకు అధిపతి, గుర్రాలకు అధిపతి అని ఇలా ఈ ఉపనాయకులు కూడా కొనేది మనకు చక్కగా పరిపాలన కావిస్తుంటారు. అదే ఆ గ్రహాల యొక్క తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ పాడ్యమి, చైత్రశుద్ధ పాడ్యమి అమావాస్య సూర్యోదయానంతరం 2-3 గడియల నుండి మరునాడు సూర్యోదయం పాడ్యం ఒక్క ముహూర్తం ఉన్నా కూడా 2వ దినాన్ని గ్రహించబడింది. అలా పాడ్యం లేకుంటూ తొలిదినమే పాడ్యం ఇష్టమైనతో తొలిదినం అమావాస్యతో విడినాడు కూడా తొలిదినమే వెచ్చరాదిగా భావించాలని ఉంది. అంటే పాడ్యమి తొలి దినం ఉంటే తొలిదినమే అమావాస్య ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఏ వారం అవుతుందో ఆ వారాధిపతి రాజుగా పరిగణింపబడతారు. ఇక చైత్ర శుక్ల పాడ్యమి వారాధిపతిని రాజుగా పేర్కొంటే రవి అంతా కూడా మిగతా మంత్రివర్గం అంతా కూడా రవి పైనే ఆధారపడి ఉంటుంది. రవి యొక్క సంచరించే స్థానాన్ని బట్టి రవి యొక్క ఏ రాశిలోకి సంక్రమం అవుతుందో ఆ సంక్రమణం యొక్క ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనము 9 గ్రహాలని ఇప్పటికీ రాహుకేతువులతో కలిపి అనుకుంటున్నాము. కానీ సప్తగ్రహాలకు మాత్రమే ద్రవ్యాది సప్తగ్రహాలకు మాత్రమే ఈ యొక్క అధినాయకులుగా ఉంటారు. కానీ రాహుకేతువులకి రాశి యొక్క స్థానం లేదు. వారిని తర్వాత కాలంలో అవి రాహుకేతువులు కూడా వచ్చాయి. కానీ సప్తగ్రహాన్ని ఎక్కువగా పరిగణిస్తూ ఉంటాము. ఈ నిర్ణయంలో కూడా సప్తగ్రహాలు మాత్రమే ఉంటాయి. ఈ యొక్క విశ్వాస సంవత్సరంలో అయితే రాహు అయితే ఆదివారం నాడు ఉగాది వచ్చింది కాబట్టి రవి గ్రహము దానికి అధిపతి కాబట్టి ఆ రవి రాజు అయ్యారు. అంటే ఇక మంత్రి యొక్క నిర్ణయం అయితే మేష సంక్రమణం వారాధిపతి మంత్రి అవుతారు. అంటే రాజుకి చాలా అనుకూలమైన సమయంలో అవసరమైన సమయంలో మరి ఉత్తమ సలహాలు మంత్రి ఇవ్వాలి కాబట్టి
ఆ రవి ఉచ్చంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన మేధస్సు పనిచేస్తుంది. కాబట్టి ఆ రవి ఉచ్చంలో ఉన్న మేషరాశిని తీసుకొని ఇలా మంత్రిగా నిర్ణయం చేశారు. అంటే రవి మేషరాశిలోకి ఎప్పుడు వస్తాడో అది ఆ వారాధిపతిని మంత్రిగా, అలాగే సింహ సంక్రమణ వారాధిపతిని సైన్యాధ్యక్షుడుగా. అంటే ఒక సర్వ సైన్యాధ్యక్షుడు ఎప్పుడు బలంగా ఉంటాడు అంటే తన అనుచర గణము, తన ఏర్పాటు చేసుకున్న గణము, తన యొక్క స్వస్థానం, ఆ స్వస్థానంలో తన బలం ఉండదు. మన ఎక్కడికో వేరే దేశంలో పోతే మనకు బలం అంతా ఉండదు, మాట్లాడడానికైనా దేనికైనా కూడా నిర్వహించడానికైనా. అలా అతను స్వస్థానంలో ఉన్నప్పుడు బలంగా ఉంటారు. కాబట్టి రవి సింహ సంక్రమణ వారాధిపతి, సింహరాశి స్వస్థానం కాబట్టి సింహ సంక్రమణ వారాధిపతిని సైన్యాధ్యక్షుడిగా, అలాగే కర్కాటక సంక్రమణ వారాధిపతిని సస్యాధిపతిగా. కర్కాటక రాశి అంటేనే చతుర్థ స్థానము, సహజ చతుర్థ స్థానము, అది జలస్థానము. అంటే ముఖ్యంగా లోకానికి కావాల్సిందే జలము, జలంతోనే జీవము, పంటలు. కాబట్టి అలా సస్యాధిపతి కర్కాటక సంక్రమణ వారాధిపతిని సస్యాధిపతిగా, అలాగే ధనుష్ సంక్రమణ వారాధిపతిని ధాన్యాధిపతిగా. ధనుష్ సంక్రమణ అంటే ధనుష్ రాశికి గురువు అధిపతి కాబట్టి గురువు జీవకారకుడు. జీవజాలం ఉండాలంటే ఆ ధనుష్ ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో, అతని యొక్క అనుగ్రహంతో ఆ రవి కూడా మేలు చేసి ఆ ధాన్యాన్ని జీవజాలానికి సరిపోయే విధంగా చేస్తారు. కాబట్టి ధను సంక్రమణ వారాధిపతిని ధాన్యాధిపతిగా, అలాగే మిథున సంక్రమణ వారాధిపతిని అర్ఘాధిపతిగా. అంటే ఇక్కడ మిథునము బుధుడికి సంబంధించింది. వ్యాపార గ్రహము, అందుకని ఆ అర్ఘాధిపతి అంటే ధరలకు సంబంధించినది. ప్రతి దాని గురించి ధరల గురించి ఆసక్తిగా ఎవరు చూస్తుంటాము. సంవత్సరం వచ్చినట్టు ఈ సంవత్సరం ఎలా ఉంటున్నాడు. అలాగే మేఘాధిపతి, కర్షకులు వ్యవసాయదారులందరూ కూడా ఎదురు చూసేది మేఘాలు ఎలా ఉంటాయి, వర్షాలు ఎలా ఉంటాయి, వారి పంటలు ఎలా ఉంటాయని చెప్పని ఎదురు చూస్తారు. కాబట్టి అది ఆర్ద్ర నక్షత్రం ప్రవేశ కాలం ఎప్పుడవుతుందో ఆ వారాధిపతిని మేఘాధిపతిగా, అలాగే తులా సంక్రమణ వారాధిపతి రసాధిపతిగా. తులా సంక్రమణం తులా రాశిలోకి ఎప్పుడైతే ఆ రవిగ్రహము వచ్చి చేరుతుందో ఆ చేరిన రోజు ఏ వారం అవుతుందో అది రసాధిపతిగా. అంటే రసవస్తువులు, రసం లేనివి నీరసం, రసం లేని వస్తువులన్నీ కూడా నీరసాధిపతి కింద వస్తుంది. ఆ రస వస్తువుల కింద అంటే తైలానికి సంబంధించినవి ఇవన్నీ కూడా రసవస్తువులు. రసవస్తువులలో 5 సమయం కానీ 6 రకాలు ఉంటాయి. క్షారం కానీ, అలాగే తైలము, చేదు, పులుపు, ఇవన్నీ కూడా రసవస్తువులే. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మకర సంక్రమణ వారాధిపతిని నివేశాధిపతిగా పేర్కొన్నారు. ఇక ఇది మనము ఇక్కడ మనం పంచాంగాలు ప్రతి పంచాంగాలు రాసేది ఇలా నిర్ణయం ఉంటుంది. కానీ ఉత్తర భారతదేశం వైపు ఇవన్నీ కూడా మళ్ళీ మారుతుంటాయి. ఈ రాజు, మంత్రి, ఈ సైన్యాధ్యక్షుడు ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ వేరే ఉంటాయి పంచాంగంలో. ఎందుకు ఉంటాయి అంటే వారు బృహస్పతి కాలమానం రీత్యా రాస్తుంటారు. అలాగే మనం చంద్రమానం, సూర్యమానంలో ఇక్కడ పంచాంగాలు ఉంటాయి. నక్షత్రమానంలో, బృహస్పతి మానంలో మళ్ళీ ఆ యొక్క ప్రవేశ సంక్రమణ దినాలు వేరే ఉంటాయి. కాబట్టి వాటిలో వేరే ఉంటాయి. ఇక్కడ వారం కింద లెక్క పెడితే అర్ధరాత్రి నుంచే వారం ప్రారంభమవుతుంది. కాబట్టి వార ప్రవృత్తి అర్ధరాత్రి నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి అర్ధరాత్రి కూడా పాఠ్యక్రమాలు కూడా అదే
అనేది సంవత్సరాధిపతిగా ఉంటుంది. ఇక పురోహితుడు వారి విషయాలకు వస్తే అదే ఇక